ట్రైలర్ రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం. నాని ప్రియాంక మోహన్ యాక్ట్ చేసినటువంటి సరిపోదా శనివారం ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాల్ని దీని యొక్క రియాక్షన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసినటువంటి సరిపోదా శనివారం, ఆయన గత సినిమాలు మనం అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా, ఇటువంటి టైప్ ఆఫ్ మనం సినిమాలు చూసేసరికి వివేక్ ఆత్రేయలో ఒక కైండ్ ఆఫ్ హ్యూమర్ అయితే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా హంగు ఆర్బాటం ఇటువంటి ఎక్కడా లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎక్కువగా తీసుకోకుండా వెళ్తూ ఉంటాడు. మెయిన్గా కామెడీ స్టోరీలోనే రన్ అవుతున్నటువంటి కామెడీ ఇటువంటి వివేక్ ఆత్రేయ మూవీస్లో మనం జనరల్గా చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా తన స్క్రీన్ని మార్చేసాడనే చెప్పాలి. ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ని అయితే ఈ సరిపోదా శనివారం సినిమాలో అయితే తీసుకొచ్చినట్టు మనకి ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మెయిన్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సాయి కుమార్, ఎస్జే సూర్య, ఇంకా ఇటువంటి యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఇందులోను. శుభలేఖ సుధాకర్, ఇటువంటి యాక్టర్స్ మంచి మంచి యాక్టర్స్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకోవడం జరిగింది. అలాగే సాయి కుమార్ వాయిస్లో వచ్చేటటువంటి మనకి డైలాగ్స్లో అయితే మనకు అర్థమవుతుంది. చిత్రగుప్తుడికి యమధర్మరాజుకి ఒక రిలేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ స్పిట్ పర్సనాలిటీ లాగా ఎప్పుడు ఉంటారు. అలాగే వాళ్ళిద్దరూ కలిస్తే నాని అని చెప్పేసి మనం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ అయితే ఉంటుంటుంది. అయితే దీన్ని బట్టి మనకి ఏంటి వీళ్ళు ఏం చెప్పబోతున్నారో సినిమాలో సంబంధించి, తను ఒక బుక్ రాస్తూ ఉంటాడు. ఎవరి పేరు అయితే రాస్తుంటాడో వాళ్ళ మీద యుద్ధాన్ని అయితే ప్రకటిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఇటువంటి నాన్న వాళ్ళు తన కోపం వచ్చింది అని అంటే నాన్న వాళ్ళ వల్లే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వివేక్ ఆత్రేయ మూవీని అయితే మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. తను ఎక్కువగా స్టోరీని దాటి బయటికి వెళ్ళడం, ఏదైతే లైన్ పెట్టుకుని ఉంటాడో ఆ లైన్లోనే మూవీస్ అన్నీ వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు కూడా. ఎక్కడ అనవసరమైన సీన్లు కూడా మనకి జనరల్గా కనిపించవు. సో ట్రైలర్ కొట్టుగా అలానే ఉంది. నాని దగ్గర నుంచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దసరా, శ్యామ్ సింగ్ రాయ్ ఇటువంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా తర్వాత సరిపోదా శనివారం కూడా ఒక మంచి సినిమా అయితే అవ్వబోతుందని మనకి ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇకపోతే ఎస్జే సూర్య క్యారెక్టర్ చూస్తే చాలా బాగుందని చెప్పాలి. ఫన్నీగా ఒక సైకో టైప్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, ఒక ఊరుకు సంబంధించినటువంటి ప్రజల్ని హెరాస్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఎస్ఐగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తను కేసులు తీసుకోపోవడం మనం జనరల్గా కొన్ని సినిమాలో చూస్తున్నాం. ఆ టైప్ ఆఫ్ ఇదిలోనే ఉంటుంది. హీరో నాని శనివారం మాత్రమే ఎందుకు వీళ్ళందరినీ కొడుతున్నాడు, శనివారాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడని ఇవి కూడా మనకి ట్రైలర్లో చూపించడం జరిగింది. అది ఏంటనేది మనం ఖచ్చితంగా సినిమా చూసేస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే తను పేర్లు ఎందుకు రాసుకుంటున్నాడు, వీళ్ళందరి పేర్లు, అలాగే తను ఒక మాస్క్ కట్టుకుని మనకు ఒక సీన్ అయితే చూపిస్తుంటారు. ఆ మాస్క్ ఎందుకు కట్టుకుంటున్నాడు, ఇవన్నీ కూడా కొన్ని మనకి పూర్తిగా రివీల్ చేయకుండా ట్రైలర్ కాబట్టి ట్రైలర్ లాగానే వదిలేస్తారు. 3 minutes ఉన్నటువంటి ట్రైలర్లో మ్యాక్సిమం ఆఫ్ ద మనకి ఏమేమి సినిమాలో ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళొచ్చు అనేది అయితే క్లియర్ కట్గా వీళ్ళు ట్రైలర్లో చూపించడం జరిగింది. ఎక్కువగా ఓవర్ ఎగ్జాజరేషన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీద అయితే మనం థియేటర్లోకి వెళ్ళక్కర్లేదు. ట్రైలర్లో ఏదైతే మనం కంటెంట్ చూసామో అదే కంటెంట్ని వాళ్ళు సినిమాలో కూడా ఇంకొంచెం విడమర్చి చెప్పబోతున్నారని అయితే క్లీన్గా మనకు అర్థమవుతుంది. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ట్రైలర్ కట్ వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా బాగానే ఉందని చెప్పాలి. ఎక్కడ హీరోయిన్ సంబంధించినటువంటి ఎక్కడ ఒక లవ్ ట్రాక్ కానీ హీరోయిన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కానీ మనకి పెద్దగా ఎక్కడ జస్ట్ అలా గ్లిమ్స్ లాగా వేసి వదిలేస్తారు తప్ప ఎక్కడ ఒక సాంగ్ కానీ ఏమీ కూడా ఇందులో ట్రైలర్లో మనకు చూపించలేదు. ఖచ్చితంగా మనం సినిమాలోనే చూపించదు. మేబీ స్టోరీ మీద ఎక్కువ దృష్టి పెడతాడు వివేక్ ఆత్రేయ, మేబీ అదే కావచ్చు. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి సీన్స్ని కానీ ఎక్కడ మనకి చూపించలేదు. ఏదైనా లవ్ ట్రాక్ ఉంటుందా, ఎలా వీళ్ళ పరిచయం, దీనికి సంబంధించినటువంటి ఎక్కడ సీన్స్ కూడా మనకు కనిపించు. ఒక కానిస్టేబుల్ సమ్ రోల్ అయితే ఉంటుంది అన్నట్టయితే మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ట్రైలర్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వివేక్ ఆత్రేయ అండ్ నానికి దగ్గర నుంచి మరొక కమర్షియల్, అలాగే తన కైండ్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉంటుందో నాని నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఎలిమెంట్స్ కూడా ఈ ట్రైలర్లో మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ట్రైలర్ వరకు చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే మూవీ ఎలా ఉంటుంది అనేది ఏంటి, ఈ మంత్ 29th అయితే మూవీ రాబోతుంది. మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూలో ఎలా ఉందనేది రివ్యూ తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ సరిపోదా శనివారం ట్రైలర్కి సంబంధించినటువంటి రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.